బీఆర్ఎస్ పార్టీ కానీ కేవలం డబ్బునులకు ఈ ఎన్ఆర్ఐ పేరు మీద వచ్చిన వాళ్ళకి టికెట్ అమ్ముకోవడం జరుగుతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు 55 నుంచి 60 మందికి ఎన్ఆర్ఐలకు టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నిజమైన లీడర్లకు మోసం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఓటర్లను మోసం చేయడానికి ఈ ఎన్నికల పీరియడ్లో 3-4 నెలలు కనిపించి మళ్ళీ మాయమైపోయి మళ్ళీ వాళ్ళ బిజినెస్లు వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం చూసుకునే వాళ్ళు ఈరోజు రాజకీయంలో వస్తూ ఉన్నారు. ముఖ్యంగా అసలు రాజకీయం అనేది తన జీవితమే ప్రజల కోసము రాజకీయం కోసం అంకితం చేసేవాళ్ళు రాజకీయ నాయకులు అవుతారు. అది కాకుండా కేవలం ఎలక్షన్ కన్నా ముందు 3 నెలలు 6 నెలల ముందు వచ్చి మేము ఎన్ఆర్ఐలమని అక్కడక్కడ ఫ్లెక్సీలు పెట్టుకుంటా ప్లకార్డ్స్ పెట్టుకుంటా ఈరోజు వాల్ పోస్టర్లు పెట్టుకుంటా ఈరోజు క్రికెట్కి సంబంధించిన కొన్ని సామాగ్రిలు ఇచ్చుకుంటా కొన్ని వైద్య సేవలు అందించుకుంటా ఈరోజు ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటా మేము పరిశ్రమలు తీసుకొస్తామని చెప్పేసి అబద్ధపు మోసపు మాటలు చెప్పి ప్రజలకు మభ్యపెట్టే కార్యక్రమం చేస్తారండి. ఈరోజు గతంలో ఎంపీగా నిలబడ్డ వాళ్ళు ఈ యొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో కనిపించలేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రజలు ఆలోచన చేయాలి. ఈరోజు ఈ ఎన్ఆర్ఐల పేరుతో వచ్చిన వాళ్ళు ఎప్పటికి కూడా మనకు కనిపించరు. వీళ్ళ మైండ్ బిజినెస్ మైండ్ ఉంటుంది, వీళ్ళంతా కూడా డబ్బు సంపాదన మైండ్ ఉంటుంది, భూములు సంపాదించే మైండ్ ఉంటుంది. వీళ్ళు ఎక్కడ కూడా సేవ చేయరు. కేవలం సోషల్ మీడియాలలో పెద్ద ఒక సినిమా హీరోలాగా చూపించుకుంటారు, కానీ పని మాత్రం సున్నా ఉంటుంది, ఏం చెయ్యరు. ఒక దురదృష్టకరం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులను కానీ నిరంతరాయంగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల మీద పోరాడేటోళ్ళకు కానీ ఈరోజు అవకాశం రానటువంటి పరిస్థితి. ఇది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఈరోజు ఎంపీగా నేను బీజేపీ నుంచి, నేను కాంగ్రెస్ నుంచి, నేను ఇంకో బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలామంది ఎన్ఆర్ఐ పేర్లతో తిరుగుతూ ఉన్నాం. తస్మా మీరందరూ జాగ్రత్తగా ఉండాలని మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వీళ్ళు ఏమీ చెయ్యరు. ఈరోజు ముఖ్యంగా వీళ్ళ ముఖాలు మళ్ళా ఎలక్షన్ కానీ మళ్ళీ కనిపించవు. మరి గెలిస్తేనేమో మరి సంపాదనకు ఎగబడతారు, ఓడిపోతేనేమో మళ్ళీ వీళ్ళు కనిపించరు. కాబట్టి ఇలాంటి వాళ్ళ పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటా ఉన్నా. ఈరోజు నా జీవితం గతంలో పోలీసు, ఆ తర్వాత తెలంగాణ కోసం నా పోలీసు ఉద్యోగం త్యాగం చేసుకున్న తర్వాత ప్రజా జీవితంలో ఈరోజు వరకు కూడా ఈరోజు 7 నియోజకవర్గాలల్లో ఈరోజు ప్రజల సమస్యల మీద మాట్లాడుతూ మరి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన మాట్లాడుతూ ప్రజల కోసం ఆలోచన చేస్తూ ఈ ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నాం. ఈరోజు మరి జైరాబాద్ పార్లమెంట్కి సంబంధించి ఒక తెలంగాణ పోలీసు ఉద్యమకారుడిగా నిరంతరాయంగా ఈరోజు ప్రజా సమస్యల మీదే ఈరోజు మరి ప్రభుత్వాలకు మరి వ్యతిరేకంగా ఈరోజు కొట్లాడుతున్నటువంటి నాకు, ఒక పేద వ్యక్తికి దయచేసి మీరు అందరూ ఆదరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాము. ముఖ్యంగా 500 నోట్లు, ఒక బిర్యానీ పొట్లము, లేకపోతే ఇంత వైన్స్ ఇచ్చి ఈరోజు ఓట్లు వేసుకుంటామన్న మనోధైర్యంతో ఎన్ఆర్ఐలు తిరుగుతూ ఉన్నాం. ఈరోజు 500 నోట్లు ఇచ్చే వీళ్ళు, ఇంత వైన్స్ ఇచ్చే వీళ్ళు, ఇంత బిర్యానీ పొట్లాలు ఇచ్చే వీళ్ళు ఎలక్షన్ తర్వాత మళ్ళీ కనిపించారు. మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, 500 నోట్లకు, ఒక బిర్యానీ పొట్లానికి, ఇంత వైన్స్కి దయచేసి మీ ఓటు అమ్ముకోవచ్చు. మాలాంటి తెలంగాణ కోసం మరి ఉద్యోగం సాక్రిఫై చేసిన మాలాంటి వాళ్ళను మీ ఓటు ద్వారా ఆశీర్వదించండి. తప్పకుండా ఇంకా ప్రజల మధ్యలో ఉండి ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటం చేయడానికి మీరు ఒక శక్తి ఇచ్చిన అవుతారు. ఈరోజు 14 లక్షల మందికి సంబంధించి ఓటర్లకు సంబంధించి మరి ప్రశ్నించడానికి ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే ఏ బిజినెస్ లేని, మరి ఏ వ్యక్తిగత వ్యవహారాలు, మరి మాకు పర్సనల్గా ఎట్లాంటి ఆర్థికంగా ఏవి లేని, కేవలం ప్రజా సమస్యలపైనే ఈరోజు ప్రజా సమస్యల ఏజెండాగా తిరుగుతున్నటువంటి నాకు దయచేసి మీ అమూల్యమైన మీ ఓటుతోటి మీ ఆశీర్వదించాలి. తప్పకుండా మరి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక తెలంగాణ పోలీసు ఉద్యమకారుడిగా ఈరోజు మీకోసమే, మీ సమస్యల కోసమే, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటం చేయడం కోసమే మరి బోర్గి సంజీవ్గా నేను పోటీ చేస్తూ ఉన్నా. మరి నాలాంటి పేదవాళ్ళను మీరు మనస్ఫూర్తిగా మరి ఆశీర్వదిస్తే నిజంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు, మీ ఓటును సక్రమంగా వినియోగించుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి ఈ యొక్క ఎన్ఆర్ఐలు, తర్వాత ఈ శాస్త్రవేత్తలు వీళ్ళందరూ కూడా కేవలం ఈ 3 నెలల డ్రామా కోసం వచ్చిన వాళ్ళు, ఈ 6 నెలల డ్రామా కోసం వచ్చిన వాళ్ళు, ఎన్నికల తర్వాత వీళ్ళెవ్వరు కూడా ప్రజాక్షేత్రం ఉండరు, ప్రజలకు సేవ చేయరు. దయచేసి మనలాంటి పేద వ్యక్తులను స్వచ్ఛందంగా యువకులు కానీ, నిరుద్యోగ యువత కానీ, లేకపోతే రైతులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, మహిళలు కానీ ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైనటువంటి ఓటుతోటి మరి మనస్ఫూర్తిగా నిండు మనసుతోటి భగవంతుడు సాక్షిగా మీరందరూ కూడా
మీ ఓటుతోటి ఆశీర్వదించాలని మీకు అందరికీ కూడా రెండు చేతులు జోడించి ప్రాధాయపడుతూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరి ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అమరవీరుల ఆశయాలు సాధించాలి అంటే, రైతుల ఆశయాలు సాధించాలంటే, కార్మికుల కర్షకుల ఆశయాలు సాధించాలంటే, పేద ప్రజల యొక్క ఆశయాలు సాధించాలంటే ఒక పోరాటం చేసే మరి ఈరోజు ప్రశ్నించగలిగే ఒక యువకునికి మీరు ఓటేస్తే మీ ఓటు ఉపయోగపడుతుంది. దయచేసి ఎన్నికల సందర్భంగా నోటుకు మరి సారకు బిర్యానీ పొట్లానికి మీ ఓటు అమ్ముకోదని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా మీరు ఇంత ఆర్థికంగా మీరు ఖర్చు పెట్టి రోజువారీ ఖర్చు పెట్టే ఛాయ్ పైసలు కానీ, లేకపోతే కనీసం ఒక 10 రూపాయలైనా పర్వాలేదు, మీ స్వహస్తాలతోటి మీరు ఆర్థికంగా నాకు సహాయం చేసి తప్పకుండా మీ ఓటు ద్వారా ఆశీర్వదించి ఈ యొక్క బీజేపీ 100 కోట్లతోటి, కాంగ్రెస్ పార్టీ 100 కోట్లతోటి, తర్వాత బీఆర్ఎస్ పార్టీ 100 కోట్లు, ఒక్కొక్క పార్టీ 100 కోట్లు ఈరోజు ఈ పార్లమెంట్లో మరి డబ్బులు ఖర్చు పెట్టి 1000 కోట్లు దోచుకునే ప్రయత్నంలో భాగంగా ఈ ఎన్నికల్లో వస్తూ ఉన్నాయి. కాబట్టి నేను మాత్రం ఫ్రీగా మీ సేవ కోసము మీ తరపున ప్రశ్నించడం కోసం ప్రభుత్వాన్ని మరి ప్రజల తరపుననే పోరాటం చేయడానికి మరి ఈరోజు పార్లమెంటు పరిధిలో ఎంపీగా నిలబడతా ఉన్నాను. జహీరాబాద్ మరి పార్లమెంటు అభ్యర్థిగా మీరు మీ మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదించి మరి మీరందరూ కూడా మీ యొక్క ఓట్లతోటి గెలిపించవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ.